అందరికీ నమస్కారం. 2024 జూలై మాసం 21వ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. తులారాశి వారికి ధర్మసిద్ధి ఏర్పడుతుంది. పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి విధంగా ఫలితాలు ఏర్పడిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగాలి. వ్యాపారం మరింత పుంజుకుంటుంది. దూర ప్రయాణాల వలన లాభాలు ఏర్పడిన ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యలను అధిగమిస్తారు. ధనాదాయం బాగుంటుంది. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ చేస్తారు. అదేవిధంగా విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చును. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగును. కీలక వ్యవహారాలలో రాణిస్తారు. ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఖర్చుల విషయాలలో కొంత ఆచితూచి వ్యవహరించాలి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అందరినీ కలుపుకొని పోవడం చాలా మంచిది. కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభ ఫలితాలు ఏర్పడడం. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీరు ఆశించే నిర్ణయాలు ఏర్పడడం. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడడం. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కీలక వివాదాలను పరిష్కరిస్తారు. చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు. చేపట్టే పనిలో ఆటంకాలు తొలగిన కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. అదేవిధంగా మీ యొక్క రంగాలలో మంచి ఫలితాలు ఏర్పడిన అధికారుల ప్రశంసలు ఏర్పడిన మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మశక్తితో ముందుకు సాగి శుభ ఫలితాలను ఏర్పరచుకుంటారు. వ్యాపార రంగంలో వారికి ఒక ముఖ్యమైనటువంటి సమస్య పరిష్కరిస్తారు. కొన్ని సందర్భాలలో ఒక మెట్టు దిగి వ్యవహరించడం వల్ల అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు. ఈ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో పరిపూర్ణ బలం ఏర్పడుతుంది. ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. పట్టు వదలకుండా పనులను పూర్తి చేస్తారు. కీలక విషయాలలో పురోగతి ఏర్పడుతుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. రాజయోగం సిద్ధిస్తుంది. పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను ఏర్పరచుకుంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగిన ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. ధర్మసిద్ధి ఏర్పడుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు. సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. ఈ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం ఏర్పడుతుంది. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బంది పడే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా స్థిరపడతారు. ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనటం వలన కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు. మీ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు. అధికారుల వైఖరి మీ పట్ల మిశ్రమంగా ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు తగ్గిన కొన్ని పరిస్థితుల్లో మిమ్మల్ని ఆనందపరుస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. భూ సంబంధ
వ్యవహారాలు లాభిస్తాయి. కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయవద్దు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. కలహాలకు తావివ్వవద్దు. గ్రహబలం అనుకూలిస్తుంది. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే నెరవేరును. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. తులారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.